మనందరికీ అమ్మ అంటే ఎంతో ఇష్టం, కానీ అమ్మ ఆరోగ్యాన్ని మనం ఎందుకు పట్టించుకోవడం లేదు? మన ఇండియాలో ఏకంగా 50 ఏళ్లు దాటిన మహిళల్లో 4,60,00,000 మంది ఆస్టియోపోరాసిస్ వల్ల బాధపడుతున్నారు. అంటే ప్రతి ముగ్గురులో ఒకరు ఈ ఎముకల బలహీనత వ్యాధి వల్ల బాధపడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఇప్పుడు మనమేం చేయాలి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను. వీడియోని వెంటనే సేవ్ చేసి పెట్టుకొని మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చెప్పు. ఉమెన్ లో అరౌండ్ 35 ఏజ్ తర్వాత బోన్ మాస్ స్లోగా తగ్గడం మొదలవుతుంది. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ డ్రాప్ అవ్వడం వల్ల వీరిలో బోన్ లాస్ అవ్వడం విపరీతంగా పెరుగుతుంది. అయితే మన ఇండియన్ ఉమెన్ ఈ ఆస్టియోపోరాసిస్ వల్ల ఎక్కువగా సఫర్ అవ్వడానికి 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఏంటి సార్ అది? నంబర్ 1, మన డైట్ లో కాల్షియం చాలా తక్కువ. మనకి రోజుకి అరౌండ్ 1000 మిల్లీగ్రామ్ కావాలి, కానీ మన యావరేజ్ ఇంటేక్ కేవలం 300 to 400 మిల్లీగ్రామ్స్ మాత్రమే. నంబర్ 2, ఇండియాలో 70 to 80% ఉమెన్ కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. బాడీలో విటమిన్ డి తక్కువగా ఉంటే బోన్స్ లోకి కాల్షియం అబ్జార్ప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నంబర్ 3, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయకపోవడం. బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే వాటిపైన లోడ్ పడుతూ ఉండాలి, కానీ చాలా మంది ఉమెన్ దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇది పార్షియల్లీ రివర్సబుల్. స్క్వాట్స్, లంజెస్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ వంటి వెయిట్ బీరింగ్ ఎక్సర్సైజెస్ వీక్లీ 3 times చేసిన మీ బోన్స్ హెల్త్ బెటర్ అవుతుంది. మీ డైట్ లో రాగులు, నువ్వులు, మునగ, రాజ్మా వంటివి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. విటమిన్ డి కోసం అట్లీస్ట్ డైలీ 20 minutes ఎండలో ఉండండి. వీటితో పాటు సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించండి. ఈ వీడియో ఇప్పుడు ఎవరికి బాగా ఉపయోగపడుతుందో మీకే బాగా తెలుసు. వెంటనే ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.